గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రంలోని మంత్రాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను వర్ధిస్తూ, గురువులు జగదంబ నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు, జ్ఞానము మేరకు శ్రీ రుద్రంలోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం శ్రీ రుద్రములోని 4 అనువాకముల దాకా విపుల భావాన్ని, అర్థాలని గ్రహించుకోగలిగాము. 5వ అనువాకాన్ని ప్రారంభిస్తున్నాము. ఇప్పటిదాకా మనము యజస్సులలో ఉభయతరతో నమస్కారములు మనకు కనిపించాయి. అంటే యజస్సుకు ముందుగాను తర్వాత చివరను కూడా నమః అనే పదములు మనకు కనిపిస్తూ వచ్చాయి. ఈ 5వ అనువాకం నుండి ఇంకొక 5 అనువాకాల దాకా అన్యతరతో నమస్కారములుగా మనకి యజస్సులు, మంత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 5వ అనువాకంలో 15 యజస్సులు ఉంటాయి. ఈ వీటి ద్వారా మనం రుద్రుని యొక్క అసాధారణ ధర్మము, రుద్రుని యొక్క మహిమ అనేటువంటి విషయాలను మనం గ్రహించుకోగలుగుతున్నాం. ఈ 5వ అనువాకంలో మొదటి మంత్రము నమో భవాయచ రుద్రాయచ. భవాయచ అంటే జగత్తుకు, ప్రాణులకు కారణమైనటువంటి వాడు భవాయ, భవ అన్నట్టు ఉంటుంది. భవంతి ప్రాణినః అస్మాత్ ఇతి భవః అనేటువంటిది గ్రంథాలలో ఈ వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టుకి సర్వ సృష్టికి మూల కారణమైనటువంటి వాడు, సృష్టికి కారణమైనటువంటి వాడు భవుడు. అతన్ని భవః అని మనం పిలుచుకుంటాం. రుద్రాయచ రుదం ద్రావయతీతి రుద్రః అన్నారు. అంటే రోదనములకు కారణమైనటువంటి దుఃఖమును నాశనము చేయువాడు అన్న విధంగా మనకి రుద్రాయ అన్న పదానికి అర్థంగా మనకి గ్రహించుకోవచ్చు. అటువంటి భవునకు, రుద్రులకు నమః, నమస్కారములు అని ఈ మంత్రం కనిపిస్తూ ఉంటుంది. గత అనువాకములలో రుద్రుడు విశ్వనాథుడు అని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ మంత్రాల ద్వారా వచ్చే అనువాకాలలో కూడా రుద్రుడు అనేవాడు అష్టమూర్తులుగా కూడా మనం గ్రహించుకోగలుగుతాం. భవ అనే నామానికి ఉనికిని కలిగించువాడు, సృష్టిని చేయువాడు అనే అర్థముగా మనము గ్రహించుకున్నాం కదా. అలాగే అందుకే భవాయ నమః అనే పదానికి ఈ సృష్టి, జీవజాలం, ప్రకృతి, గ్రహములు, నక్షత్రములు, వీటి అన్నిటి ఉనికికి మూల కారణమైన వాడు భవుడు అన్న విధంగా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అందుకే భవాయ నమః అనే నామము కేవలము శివుని యొక్క ఒక నామానికి మనం నమస్కారం చేస్తున్నాము అనే కాకుండా ఈ సృష్టి అంతటికీ కూడా మూలమైనటువంటి తత్వానికి మనం నమస్కరిస్తున్నాము అన్న భావన మనము కలుగుతూ ఉంది. రుద్రాయచ
గతంలో మనము రుద్రాయ అన్న పదానికి దుఃఖమును నాశనము చేయువాడు అన్న విధంగా గ్రహించుకున్నాం కదా. అంతేకాకుండా రుద్రాయ అన్నదానికి దుఃఖాన్ని, మనలో అజ్ఞానాన్ని కూడా నశింపచేయువాడు అనే అర్థంగా మనం గ్రహించుకోవచ్చు. వేదాంత దృష్టితో కానీ ఒకసారి గమనిస్తే సృష్టి ఎంత ముఖ్యమో లయము కూడా అంతే ముఖ్యం కదా. ఎందుకంటే ఈ సృష్టి లయ అనేటువంటిది రూపాంతరము చెందడమే కదా. పాతవి రూపాంతరము చెందకపోతే, పాతవి అనేటువంటి వాటిని తొలగించుకోలేకపోతే కొత్తవి అనేటి వాటికి స్థానము ఉండదు. ఒక చెట్టు తన పాత ఆకులను, వాడిన ఆకులను కానీ అవి వదిలివేయకపోతే కొత్తగా చిగుళ్ళు రావడానికి సంభవమే ఉండదు కదా. అందుకనిసనే ఇక్కడ సృష్టి ఎంత ముఖ్యమో లయ కూడా అంత ముఖ్యము అన్నదాన్ని మనం గ్రహించు. ఈ మంత్రంలో శివుని యొక్క రెండు విరుద్ధమైనటువంటి తత్వాన్ని ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చింది. ఇదే ఈ మంత్రం యొక్క గొప్ప తాత్వికత. శివతత్వము అనేటువంటిది కేవలము సృష్టిగాను లేక లయగాను ఊహించుకోకుండా సృష్టి స్థితి లయములకు మూల కారణమైనటువంటి తత్వమే శివతత్వము అన్నదాన్ని మనము ఈ మంత్రము ద్వారా కూడా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే భవము అంటే భవ అనగా మనలో సద్భావన, జ్ఞానము, ప్రేమ, భక్తి మొదలగునవి ఉద్భవింపజేయడము అనేటువంటిది భవగా మనము గుర్తించుకుంటూ, రుద్రము అనగానే, రుద్ర అనగానే మనలో ఉన్నటువంటి చెడ్డతత్వాలైనటువంటి అహంకారము, అజ్ఞానము అనేటువంటి వాటిని నశింపజేసే తత్వముగా మనం గ్రహించుకో. ఈ మంత్రము ద్వారా భక్తుడు రుద్ర నాలో మంచిని భవింపజేసి సద్బుద్ధులు నాలోని పుట్టేటట్టుగా చేసి నాలో ఉండేటువంటి దుష్టత్వాలు, చెడ్డ బుద్ధులను నశింపచేయు అన్న విధంగా ప్రార్థిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. శ్వేతాశ్వతరోపనిషత్తులు రుద్ర తత్వాన్ని గురించి చెబుతూ ఏకోహి రుద్రో నా ద్వితీయాయ తస్తు అని చెప్పారు. అంటే రుద్రుడు అనేవాడు ఒకడే, రెండవది అయినటువంటి స్వతంత్ర తత్వము అనేటువంటిది మరొకటి లేనే లేదు అన్న విధంగా శ్వేతాశ్వరోపనిషత్తు తెలియజేస్తూ ఉంటుంది. నమో భవాయ చ రుద్రాయ చ అనే మంత్రానికి భావముగా ప్రాణులందరికీ కారణమైనటువంటి బహునకు, రోదనములకు హేతువైనటువంటి దుఃఖమును నశింపచేసేటువంటి రుద్రులకు నమస్కారములు అని తెలియజేస్తున్నట్టుగా ఈ మంత్రం యొక్క భావంగా మనం గ్రహించుకుంటాం. 5వ అనువాకంలో రెండవ మంత్రము నమ సర్వాయ చ పశుపతయే చ. నమో లేక నమః అంటే నమస్కారములు, సర్వాయ పాపమును పోగొట్టువాడు, పశుపతయే అంటే పశువుల తత్వమును, పశువుల లక్షణమును కలిగినటువంటి అజ్ఞానులైన వారికి నాయకుడైనటువంటి లేక పతి అయినటువంటి లేక పాలకుడైనటువంటి ఆ రుద్రులకు నమః నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. గ్రంథాలలో శృణాతి హినస్తి సర్వమంతకాలే ఇది సర్వ అని చెప్పారు. ఇదే వాక్యాన్ని ఆధారంగా చేసుకుంటూ భట్ట భాస్కరుడు ప్రళయ కాలములు సకల ప్రాణులను హింసించి దుఃఖింపజేయునటువంటి అతని సర్వుడు అని చెప్పుకున్నారు. పశుపతి అంటే బ్రహ్మ మొదలుగని స్థావర జంగములుగా కలిగినటువంటి పశు లక్షణములు కలిగిన వారందరికీ కూడా పాలకుడైనటువంటి వారిని పశుపతి అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా సర్వ అంటే అగ్నికి అధిపతిగాను, పశుపతి అంటే భూమిమూర్తికి అధిపతిగాను తెలియజేస్తూ అష్టమూర్తులను ఒకసారి తెలియజేయడానికి ప్రయత్నం అయితే జరిగింది. అభినవ శంకరులు పశు అన్న పదానికి
బంధములను కలిగిన వాడుగాను, పశుపతి అనగానికి బంధములను ఛేదించువాడుగాను తెలియజేసుకున్నారు. సర్వుడు అంటే అజ్ఞానము, దుఃఖము మొదలగు వాటిని నశింపచేయువాడుగాను చెప్పుకుంటూ, పశుపతి అనగానే బంధాలను నాశనము చేయువాడిగా తెలియజేసుకుంటున్నారు. అంతేకాకుండా సర్వుడు అంటే సంహారకుడుగాను, పశుపతి అంటే బంధాలను నాశనము చేయువాడుగా కూడా మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంది. శివుని యొక్క సంహార కార్యక్రమం కూడా జీవుని బంధ విముక్తుల్ని చేయడమే అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ, ఈ మంత్రములో శివుని యొక్క రెండు పార్శ్వాలను ఒక్కసారి మనము గమనిస్తున్నట్టుగా మనం గ్రహించుకోగలగాలి. పశువు అంటే కేవలము జంతువే కాదు, జీవుడు కూడా తాను చేసినటువంటి కర్మలకు, ఇంద్రియాలకు బంధుడై ఉన్నాడు. కాబట్టి జీవుడు కూడా పశువుగానే పరిగణించబడతాడు. ఈ బంధాలను, ఈ అజ్ఞానాన్ని తొలగించేవాడే పశుపతి అన్న విధంగా మనం గ్రహించాం. శైవతత్వములో ఉండేటువంటి అద్భుతమైనటువంటి త్రయము అనగా పశు, పాశ, పతి అనేటువంటిది ఈ మంత్రంలో ఆవిష్కరింపబడ్డాయి. పశువు అనగానే బంధించబడిన వాడు లేక జీవులుగా ఆధారం చేసుకుని, పాశము అనగానే ఈ బంధాలుగా మనము గ్రహించుకుంటూ, పతి అంటే ఈ బంధాన్ని విముక్తి చేసి, నశింపజేసి ఆ పశువుని విముక్తి చేయగలిగేవాడే పశుపతిగా మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే భవబంధాలను తొలగించి మనల్ని జ్ఞానము వైపు లేక ముక్తి వైపు నడిపించేవాడే పశుపతిగా మనం అర్థం చేసుకుంటూ, ఈ పశుపతిని ప్రాధేయపడుతూ దూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర శతకములు ఈ బంధాలన్నీ విడదీసి, అన్న, తమ్ముడు, తల్లిదండ్రులు, గురువు అనేటువంటి ఈ బంధాలు నాకు ఏమీ లేవు స్వామి, ఈ బంధాలన్నీ తొలగించి నన్ను ముక్తి వైపు ఏ విధముగా ఎప్పుడు తీసుకెళ్తావు కదా స్వామి అన్న విధంగా శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ప్రాధేయపడుతూ ఆ శతకంలో చెప్పిన పద్యం వద్ద, నిన్ను నమ్మిన రీతి నమ్మనురులన్ నీకన్న నాకెనలేరన్నములు తల్లిదండ్రులు గురుడాపత్సహాయుండు నాయనా ఎన్న నన్ను సంస్కృతి విషాంబోధి దాటించి యచ్చిన్నానంద భవాప్తి తెల్చెదు గదే శ్రీకాళహస్తీశ్వరా. ఐదవ అనువాకములోని రెండవ మంత్రమైనటువంటి నమ సర్వాయ చ పశుపతయే చ అన్న మంత్రానికి అర్థముగా పాపములను పోగొట్టినటువంటి సర్వునకు నమస్కారములు, అలాగే పశువుల వలె అజ్ఞానులైన వారిని పరిపాలించేటువంటి పశుపతికి నమస్కారములు అన్న విధంగా మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.